నాగరాజు గారికి మన కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు స్టాఫ్ తర్వాత వచ్చేసి స్టూడెంట్ తరఫున స్వాగతం. ఇప్పుడు సార్ మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్కి సభాముఖంగా ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు Snehalata from MPC, Senior MPC A section, second prize. Snehalata, come over. C. Pawan, be ready. C. Pawan from Senior MPC B section. Come over here. Amir, Pargatali. Soumya Rani. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ టౌన్ అంటే ఒక చరిత్ర కలిగినటువంటి కాలేజ్. అప్పట్లో నేను చదువుకున్నప్పుడు ఈ కాలేజ్ సీట్ రావడం చాలా కష్టంగా ఉండేది. ఇటువంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళంతా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారమ్మా. ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వచ్చారంటే అంటే గవర్నమెంట్ కాలేజీలో చదివినంత మాత్రం మనం వెనకబడతామని మాత్రం ఎప్పుడు అనుకోవద్దండి. దయచేసి మనకి ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోకుండా మన గవర్నమెంట్ కాలేజీలో స్టాఫ్ బ్రహ్మాండంగా ఉంటారు. ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ అంతా, మన లెక్చర్స్ అంతా ఆషామాషి లెక్చర్స్ కాదు. ఎంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ. కాబట్టి ఆ టీచర్స్ మనం బాగా యూజ్ఫుల్ చేసుకోవాలి. మన సబ్జెక్ట్ లో ఏమైనా మెరకలు ఉంటే కూడా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. 1-2 సార్లు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాం కదా అని చెప్పేసి ఏమాత్రం చదువు మీద అశ్రద్ధ పెడతాను. దయచేసి మనం గ్రామీణ స్థాయి నుంచి వస్తున్నాం కదా, మనం బస్సులో వస్తున్నాం, వేరే గ్రామాల నుంచి వస్తున్నాం అని చెప్పేసి మీరు ఏమాత్రం సందేహించారు. నేను కూడా ఒకప్పుడు చిన్న గ్రామం నుంచి వచ్చేవాడిని, ఇక్కడికి డైలీ కాలేజీకి వచ్చిపోయేవాడిని. కాబట్టి మీరు ఏంటంటే ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు సౌకర్యాలు ఇంకా మెరుగ్గా ఉన్నాయి. మీకు పుస్తకాలు అయితేనేమి కాలేజీలో సౌకర్యాలు బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. మీకు త్వరలోనే ఎంసెట్ పుస్తకాలు అయితేనేమి ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకి నీట్ పుస్తకాలు కూడా వస్తా ఉన్నాయి. ఒక వారం రోజుల లోపల ఆ బుక్స్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి. మెటీరియల్ వస్తా ఉంది సపరేట్ గా. మీకు విత్ ఇన్ 1 వీక్ లో మీకు దగ్గరికి వచ్చేస్తుంది. ఎంత అంటే గవర్నమెంట్ ఇంత అకామిడేట్ చేస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత విద్యాశాఖ మీద సపరేట్ చర్యలు తీసుకుని నారా లోకేష్ గారు ఈ శాఖ తీసుకున్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఎన్నో శాఖలున్నా కూడా, ఉన్నతమైన శాఖలున్నా కూడా తీసుకోకుండా విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఈ చదువు బాగుంటుందని చెప్పేసి నారా లోకేష్ గారు స్వయంగా ఈ శాఖను చేపట్టారు. అందులో భాగంగా మీరంతా బాగా చదువుకోవాలని చెప్పేసి నేను మనంతా ఆకాంక్షిస్తున్నా. జూనియర్ కళాశాల టౌన్ కర్నూలు ప్రిన్సిపల్ పద్మావతి మేడం. ఈ కళాశాల జూన్లో మొదలైనప్పటికీ మా కళాశాలలో గ్రౌండ్ ఎందు నీళ్లు నిలబడి ఉండటం వల్ల మేము లేట్ గా ఫ్రెషర్స్ డే జరుపుకోవడం జరిగింది.
ఎంపీ గారిని ఆహ్వానించిన వెంటనే ఎంపీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసినారు. మా విద్యార్థులను ఉద్దేశించి మంచి సందేశం ఇచ్చారు. అలాగే ఎంపీ గారు ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం మా అదృష్టం. ఈ కళాశాల ప్రతిష్టాత్మకమైన కళాశాల, ఎంతో పేరెన్నిక గన్న కళాశాల. ఈ కళాశాల నుంచి ఎంతో మంది ఉన్నత స్థాయికి ఎదిగారు. అందుకు ఉదాహరణ మన ఎంపీ గారు, అలాగే మన మినిస్టర్ కూడా మా కళాశాల పూర్వ విద్యార్థియే. ఈ సందర్భంగా మేము ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలు ఈ కాలంలో ఒకప్పుడు ఉన్నట్టుగా కాకుండా నిర్లక్ష్యానికి గురి చేయబడి ఉన్నాయి. అలాగే మా కళాశాలకు చాలా నీడ్స్ ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. వాటన్నిటిని మేము ఎంపీ గారికి విన్నవించడం జరిగింది. తరగతి గదులు, అలాగే గ్రౌండ్ డెవలప్మెంట్, కాంపౌండ్ వాల్ డెవలప్మెంట్, ఇవన్నీ తన ముందు ఉంచడం జరిగింది. ఎంపీ గారు కూడా పాజిటివ్ గా స్పందించారు. వాటన్నిటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మాకు ఎంపీ గారు రావడం అనేది మాకు కూడా మంచిది అనిపించింది. ఈ సమావేశానికి మేము పిలుచుకోవడం అనేది విద్యార్థులు కూడా చాలా ఆనందపడ్డారు. అలాగే విద్యార్థుల్లో కూడా ఒక ఉత్సాహం నింపడానికి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆహ్వానం పలకడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మేము ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా అధ్యాపకులు అందరూ కూడా మంచిగా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా అయినందుకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు గంగాధరు, లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ అనేది చాలా పేరెంట్గలది. ఎందుకంటే ఈ కళాశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మంత్రులు అయినారు. కాబట్టి ఈ కళాశాల అనేది కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది, క్రమశిక్షణగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1400 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము కలిసికట్టుగా వర్క్ చేస్తున్నాము. కాబట్టి పిల్లలని క్రమశిక్షణ పెట్టడంలో అందరము కలిసిమెలిసిగా పనిచేస్తూ వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము తమంటూ ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నాము ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో. కాబట్టి ఈ కళాశాల ఎప్పటికైనా ప్రైవేట్ కళాశాలకు ధీటుగానే ఉంటుంది కానీ తప్పేమో కాదు. కాబట్టి ఈ కళాశాల నుంచి పోయిన విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకుంటారన్న సందేహం లేదు. కాబట్టి ఈ కళాశాల కూడా అందరికీ తెలియజేసేట్టుగా వాళ్ళ పిల్లలకు తర్వాత విద్యార్థులు చెప్తాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ తల్లిదండ్రులు కానీ తర్వాత పిల్లలు కానీ కాబట్టి మా యొక్క టౌన్ కళాశాల ఖచ్చితంగా కావాలని తండోపతండాలుగా వస్తారు. కాబట్టి అడ్మిషన్స్ కూడా ఇక్కడ చాలా దొరకవు, కొంతమందిని కూడా వెనక్కి పంపించాము. కాబట్టి ఈ కళాశాల ఎంతో పేరుగలది. కాబట్టి ఈ కళాశాల కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని కృషి చేస్తాం. థ్యాంక్ యూ.